రాజస్థాన్‌లోను పేపర్ లీక్ అయింది. మొన్న తెలంగాణలోను పేపర్ లీక్ అయింది. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్‌లోను పేపర్ లీక్ అయింది. అప్పుడెప్పుడు లెగవని నోళ్ళు ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయి? అప్పుడెప్పుడు అడగని రాజీనామాలు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? అంటే అసలు పాయింట్ ఒకటే. విద్యా వ్యవస్థ బాగు కాదు. ఖచ్చితంగా పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వ్యక్తుల స్వార్థం ఉన్నది గానీ, అందులో ప్రభుత్వపు లెక్కలేదు. నిజంగా ప్రభుత్వం గనక చెయ్యాలనుకుంటే హషప్ చేసి పడేయొచ్చు. కానీ ప్రభుత్వం నిజాయితీతో చిత్తశుద్ధితో చేసింది. దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అది కాదని చెప్పేటటువంటోడు ఎవ్వడూ లేడు. అలా చెప్తే సన్నాసవుతాడు. కానీ సమస్య ఏంటంటే వ్యక్తుల పొరపాట్లకి చర్యలుంటాయి. అంతే తప్పించి వ్యవస్థనే చిన్నాభిన్నం చేయడం కాదు. ఇక్కడ అసలు ఉద్దేశ్యం ఏంటి? విద్యా సంస్థలలో వచ్చినటువంటి పెను మార్పుల మీద చర్చని విధ్వంసం అనేటటువంటి తప్పుడు ప్రచారంలోకి యువతని తీసుకెళ్ళడం. యాక్చువల్‌గా మోడీ రాకముందు 2014కి 387 మెడికల్ కాలేజీలు ఉంటే, ఈ 12 ఏళ్లలో ఏకంగా 654 మెడికల్ కాలేజీలైనాయి. అదే సందర్భంలో 2014 నాటికి 51,348 ఎంబీబీఎస్ సీట్లుంటే 99,763 ఎంబీబీఎస్ సీట్లయినాయి. అదే సందర్భంలో పీజీ సీట్లు 31,185 మోడీ రాకముందు ఉంటే 64,559. అసలు అట్లాంటిది సాధ్యమవుతుందా? మెడికల్ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు నరేంద్ర మోడీని బద్నాం చేయడానికి ఇది వాడుతున్నారు, అంతమించేది లేదు.